ఈరోజు నాలో ఒక్కసారైనా చచ్చిపోవాలని ఆశ వచ్చింది అన్నవారు ఉంటే చేతులు చూపిస్తారండి. నేను చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు కూడా చచ్చిపోనే మాట చెప్పడండి. నమ్ముతున్నారా? ఎంతమంది అంగీకరిస్తారా? ఆమెనంటారా? మన లోక ప్రెషర్స్, ఒత్తిడి, మనుషుల మాటలు, అవమానాలు, నిందలు నిర్నిమితంగా మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు అసలు నేను ఎందుకు బ్రతకాలి? నేను బ్రతికి ఏం లాభము? నా వల్ల ఏం ప్రయోజనము? ఒకవేళ మీలో మాట రావట్లేదేమో, మీ తల్లిదండ్రులే, నీ వల్ల ఏం ప్రయోజనం ఉంది? నువ్వు బ్రతికి ఎందుకు వేస్ట్? నువ్వు ఎప్పుడు మాకు నొప్పే బాధే తెచ్చావు, మమ్మల్ని ఎప్పుడు సంతోషపెట్టలేదు అంటే వెంటనే వస్తుంది ఒక థాట్. అవును కదా, నా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, అసలు నేను బ్రతికి ఉండి ఏం లాభము, నేను చచ్చిపోతే బెటర్ అని. అటువంటి భయంకరమైన లోన్లీ టైమ్స్, వెరీ డేంజరస్ టైమ్స్ విర్ లివింగ్ ఇన్. కానీ నేనైతే అంటే యేసు ప్రభు అయితే జీవము, సమృద్ధి అయిన జీవం. గాడ్ విల్ ఆల్వేస్ గివ్ అబండెన్స్ ఆఫ్ లైఫ్. చచ్చిన వారిని సైతం